మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నేను ఏ విధంగా నీకు సహాయపడగలను? ఏంటో ప్రేమ్, ఈ మధ్య ఒంట్లో కాస్త నీరసంగా ఉంటుంది. పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనసంతా ఆందోళనగా ఉంటుంది. ఎందుకంటావు ప్రేమ్? తోడిలే కనుకుంటా. మా అమ్మి నాకు తోడుగా ఉండదు కదా ప్రేమ్. ఆడతోడు కాదు కన్యా, మరి మగతోడు. నీకు నాలాంటి మగతోడుంటేనే నీ మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. ఓ ప్రేమ్, నాకు సిగ్గేస్తుంది. నువ్వు అలా సిగ్గుపడుతుంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. నీ కోసం చచ్చిపోవాలనిపిస్తుంది కన్యా. నాకు ఒంట్లో ఏమై ఉండదో ఏమో, కొంచెం చెక్ చేస్తావా? కన్యా, నీకేం ప్రాబ్లం లేదు, అంత బానే ఉంది. అప్పుడే నా చెయ్యి వదిలేస్తావా ప్రేమ్? ఇంకాసేపు పట్టుకుని చూడొచ్చు కదా. కాసేపేటి కన్యా, లైఫ్ లాంగ్ నీ చేయిని ఇలానే పట్టుకొని ఉంటాను, నువ్వు ఒప్పుకోవాలంతే. ముద్దు పెట్టనా కన్యా? అమ్మో, నాకు భయం. ఏం కాదులే కన్యా, ఒక్క ముద్దు. వద్దు, ఒక్క ముద్దే. వద్దు వద్దు. ఏంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నా రూమ్ దగ్గర నీకేం పని? ఏం లేదు బామ్మగారు, ఎటుగా వెళ్తూ ఏదో గుర్తొచ్చి ఆగి ఆలోచిస్తున్నాను. అవును, మీరేంటిలా వచ్చారు? డాక్టర్ కోసం వచ్చారా? డాక్టర్ ఇందాకే ఇటువైపు వెళ్ళారు. వెళ్ళండి. డాక్టర్ ఎటెళ్తే నాకేంటే, నేను నా గదిలోకి వెళ్ళాలి. బంగారు, ఏంటే నీ గోల? వెళ్తుంటే ఆపుతావేంటి? అది బామ్మగారు, ఏమే సంజ, నువ్వేం చేస్తున్నావే నా రూమ్ లో? అంటే బామ్మాది అడుగుతుంటే మాట్లాడవేంటే? ఓ, దొంగతనం చేయడానికి వచ్చావటే? అయినా నీకు ఇదేం పాడు బుద్ధే? రావే, నీ సంగతి చెప్తాను. రావే, రావే, మర్యాదగా రా. రావే చంద్ర, రావే సింధు, యశో, దాము, చంద్ర, రండ్రా, అంతా రండి. రండ్రా. అమ్మా, ఏమైంది అత్తయ్య? ఎందుకంత గట్టిగా అరుస్తున్నారు?
ఏమైందా? అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకైతే అర్థం కావట్లేదే. ఏమైందమ్మా? ఈ సంధ్య దొంగతనంగా నా గదిలోకి దూరి నా బ్యాగు సూట్ కేసు ఓపెన్ చేసి నా నగలు కాజేయాలని చూసింది. కన్యా బామ్మ ఎందుకు అరుస్తుంది? హాల్లో ఏదో గొడవ అవుతున్నట్టుంది. అవును ప్రేమ్, చూద్దాం పద. పద. ఏమే సంధ్య, మా అత్తయ్య గారు చెప్పేది నిజమా? నువ్వు అత్తయ్య గారు రూమ్లోకి వెళ్ళావా? ఎల్లుండ దావత. అయితే మా అమ్మ చెప్పింది నిజమే అన్నమాట. భాగ్యం నగలు దొంగతనం చేయాలని చూస్తావా? సిగ్గులేదా నీకు? పోనీలే పాపమని ఇంట్లో ఉండిస్తే మా ఇంటికే కన్నం వెయ్యాలని చూస్తావా? మయమ్మి హెల్త్ రిపోర్ట్స్ ఎతుకుతూ బామ్మకు దొరికిపోయినట్టుండాది. నేను ముందు నుంచి నీకు చెప్తూనే ఉన్నాను దాము, వీళ్ళ బుద్ధి మంచిది కాదు, వీళ్ళు ఇంట్లో వద్దు అని. నువ్వే నా మాట విన్నావా? ఇప్పుడు మా అమ్మ నగలు దొంగతనం చేయాలని చూసింది. రేపు మన ఆస్తి మొత్తం కొట్టేయాలని చూస్తారు. దొంగల్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావు. ఛే, లేదు చంద్రబామ, నేను దొంగని కాదు. నేను దొంగతనం చేయడానికి మామగారు రూమ్ లోకి వెళ్ళలేదు. మరెందుకు మా భాగ్యం రూమ్లోకి వెళ్ళావు? ఆ రూమ్లో నీకేం పని? అది చెప్పు సంధ్య, ఆ రూమ్లో నీకేం పని? అది మాట్లాడవేంటే? ఇంకేం మాట్లాడుతుందమ్మా? దొంగ దొరికిపోయింది కదా. ఈ సంధ్య దొంగతనానికి నా రూములోకి వచ్చినప్పుడు ఈ మధు కూడా నా రూమ్ బయటే ఉంది. అంటే భాగ్యం వీళ్ళిద్దరూ కావాలని నీ రూమ్లో ఏదో చెయ్యాలనే ప్లాన్ చేశారు. లేదు 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 లేదు. సంధ్య బామ్మగారి రూమ్ లోకి వెళ్ళటానికి నాకు ఎలాంటి సంబంధము లేదు. ఇదేంది మధు ఎట్ట ప్లేట్ పిరాయించి మా అమ్మి నిరికించేసుండదే. నీకు ఏ సంబంధం లేనప్పుడు మా భాగ్యం రూమ్ బయట నువ్వెందుకు ఉండాల్సొచ్చింది? అది అంటే ఎవరైనా వస్తున్నారా లేదా, వస్తే రూమ్లో ఉన్న సంధ్యకి చెప్పడానికే రూమ్ బయట కాపలా కాస్తున్నావు కదా. నేను కాపలా కాయడమేంటి? నేను నా రూమ్ లోకి వెళ్తూ ఏదో గుర్తుకొచ్చి ఆలోచిస్తూ ఒక నిమిషం అక్కడ ఆగాను. అదే టైంలో బామ్మగారు వచ్చారు, అంతే. బామ్మ, మధు చాలా మంచిది. ఈ సంధ్యలాగా తినికేం చెడు బుద్ధులు లేవు. ఈ మధు సంధ్య కలిసి ఏదో ప్లాన్ వేసి అత్తయ్యకి దొరికిపోయినట్టున్నారు. ఇప్పుడు వీళ్ళని ఎలా కాపాడాలి? నేను చెప్తున్నాను కదా బామ్మగారు, ఈ తల్లి కూతుర్లి దరిది దొంగ బుద్ధి. ఎదుటి వాళ్ళ సొమ్మంటే తెగ ఆశపడతారు. నాకు ఆఫీస్కి వెళ్ళి మూడు మొత్తం పోయింది. చిచ్చి. నేనేమన్నానని వాడంతగా అలిగాడేంటి? నాకు మాత్రం ఏం తెలుసు భాగ్యం. దాము అతను అడిగితే తెలుస్తుంది. ఏమే దాము, వాడేంటి అలా వెళ్ళిపోయాడు? నాకేం తెలుసు అత్తయ్య, పాపం వాడికి ఒంట్లో బాగోలేనట్టుంది. నేను కనుక్కుంటానులేండి. సర్లే. ఏమే సంధ్య, నువ్వు బాధపడకులేవే, నేనున్నాను కదా. ఆ శోభనం నేను చేయించేస్తాను. దాసు, నీ పెళ్ళాన్ని తీసుకుని వెళ్ళు. అలాగే మామగారు. అమ్మి దా. అది అబ్బా.
ఎందుకు చెల్లి ఏడుస్తున్నావు? ఏడుపు కాక ఇంకా నాకేం మిగిలిండదక్క. ఇప్పుడు ఏమైందని? ఇందాక బామ్మ అన్నది రెండో కదక్క. రేపు నేను దాస్తా కలిసి వెళ్ళాలంట. వెళ్తే ఆ అబ్బాయికి భార్యని కావాలన్న నా కోరిక కొండెక్కిపోతుంది. వెళ్ళకుండా ఇక్కడే ఉంటే ఆ దాసుగాడి తన శోభనం జరిపిస్తానంటుంది. అది కానీ జరిగితే ఆ అబ్బాయి మీద నేను ఎట్టుకున్న ఆశలన్నీ ఆవిరైపోతాయక్క. ముందు చూస్తే వాయుగుండం, వెనక చూస్తే సుడిగుండంలో అయిపోయింది మా అమ్మ జీవితం. ఎన్నాళ్ళు ఈ ఇంటిని నమ్ముకుని ఉన్నందుకు నాకు మా అమ్మకి కష్టాలు కన్నీళ్లు బహుమతిగా ఇచ్చి పంపిస్తుండారు. అమ్మ మధు, నువ్వు మీ అత్తయ్య అల్లుడు గారి చేత మా అమ్మ మెళ్ళలో తాళి కట్టించి దాని బ్రతుకులో వెలుగులు నింపుతారని కలలు కన్నాం. కానీ మీరు మమ్మల్ని చీకట్లోకి తోసేస్తా ఉండారు. మీరు మంచి చేస్తారని నమ్మినందుకు మమ్మల్ని బాగానే ముంచేస్తా ఉండారు. ఈ ఇంట్లో అందరూ నా కూతురు జీవితంతో నానా రకాలుగా ఆడుకుంటున్నారు. అక్క, నీకెన్నో తెలివితేటలుండాయి కదా. ఏదో ఒకటి చేసి ఆ దాసుగాడి దరిద్ర నన్ను వదిలిపోయేలా సేవ. ప్లీజ్ అక్క, నీకు దండ పెడతాను. కావాలంటే నీ కాళ్ళు అట్టుకుంటాను. చెల్లి, ఏంటిది? ఊరుకో. అవును మధు, ఈ గండం నుంచి నువ్వే మమ్మల్ని గట్టెక్కించాలి, లేదంటే మాకు చావే శరణ్యం. చిన్నమ్మా, ఎందుకంత దూరం ఆలోచిస్తారు? సంధ్య అడ్డు తొలగించుకోవాలని ఆ దాసుగాడిని మీ మీద ప్రయోగించి ఉచ్చులో ఇరికించింది. ఆ ఉచ్చు బిగుసుకోకముందే తెలివిగా తప్పించుకోవాలి. ఎలాగైనా సరే, ఏం చేసైనా సరే రేపటిలోగా ఆ దాసు పక్కా తాగుబోతు అని మనం నిరూపించాలి. అప్పుడు అదే బామ్మ చేత వాణ్ణి మెడపట్టి బయటికి గెంటించేలా చెయ్యాలి. అందుకు ఆ దాసు ఫుల్గా తాగి రచ్చ చేసేలా మనం చేసి అది బామ్మ చూసేలా చేయాలి. ఆ దాసుగాడు నిజంగానే పెద్ద తాగుబోతు మధు. మందు లేకుండా ముద్ద కూడా ముట్టడు. అట్టంటోడు ఇక్కడ అసలు మందు ముట్టుకోకుండా ఎట్టా ఉంటున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఆ దాసు ఉండటం లేదు చిన్నమ్మా. ఉండేలా వాడికి సింధుని కౌన్సిలింగ్ ఇచ్చి కంట్రోల్లో పెట్టింది. ఆ దాసు ఆ సింధు గీసిన నియంత్రణ గీతని దాటి బయటికొచ్చేలా నేను ప్లాన్ చేస్తాను. చీకటి పడే వరకు ఆగండి. చీకటి కమ్ముకున్న తర్వాత వివరించలేనిది మది ఆగమన్నది తను ఆగనన్నది భాషలేని ఊసులాట సాగుతున్నది అందుకే ఈ మౌనమే భాష అయినది కోరుకోని కోరికేదో తీరుతున్నది ఏమిటో ఇది వివరించలేనిది మది ఆగమన్నది తను ఆగనన్నది. ఏంటి యష్ అలా చూస్తున్నావు? ఏం లేదు ఏం లేదు ఏం లేదు ఏం లేదు. లేదు, నీ కళ్ళల్లో ఏదో కోరిక కనపడుతుంది. నా కళ్ళల్లోనా? అలాంటిదేం లేదే.
నా అందాన్ని చూసి నీ మనసు చెదిరింది కదా? చదరడాలు బెదరడాలు ఏమీ లేవు. నేను నార్మల్గానే ఉన్నాను. నా మనసు నా కంట్రోల్లోనే ఉంది. అబ్బచ్చా, నీకు అబద్ధం ఆడడం కూడా రాదు యష్. మనసు కోరే కోరికల్ని కంట్రోల్లో పెట్టుకోకూడదు. అలా పెడితే మనసు మౌనంగా విరహంతో విచారంతో బరువెక్కుతుంది. కోరికలకి రెక్కలు తొడిగి వదిలేస్తే ఆనందమనే ఆకాశంలో సంతోషమనే సంబరాలలో తేలిపోతుంది. ఏ సింధు, నువ్వేదేదో మాట్లాడి నా మూడ్ డిస్టర్బ్ చేయకు. నేను నిన్ను డిస్టర్బ్ చేశానా, లేక నువ్వే నన్ను చూసి డిస్టర్బ్ అయ్యావా? ఇదిగో, నీ కళ్ళు ఓళ్లే కాదు, నీ మాటల్లో కూడా ఏదో మ్యాగ్నెటిక్ పవర్ ఉంది. నన్ను లాగేస్తున్నావు అసలు నీ దగ్గరికి. నీకెంత దూరంగా ఉంటే అంత మంచిది. నువ్వు దూరంగా దూరమైన కొలది పెరుగును అనురాగం. యష్, కొంచెం ఆ పూలిస్తావా? ఏం పూలు? అదే నీ పక్కనున్నాయే ఆ మల్లెపూలు. దగ్గరే ఉన్నాయి కదా, నువ్వే తీసుకోవచ్చు కదా. నేను నీ కళ్ళ ముందుకొస్తే మళ్ళీ నా మ్యాగ్నెటిక్ పవర్తో నిన్ను నా దగ్గరికి లాగేస్తుంది. నువ్వు మళ్ళీ డిస్టర్బ్ అవుతావు కదా, అందుకే నేను రావట్లేదు. ఇస్తావా? అమ్మో, అది నిజమేలే. నువ్వు అక్కడే ఉండు, నా దగ్గరికి రాకు. యష్, చెప్తానుంటు నీ సంగతి. తీసుకో. ఏమైందో ఈ వేళ ఈ గాలి, రంగులేవో చల్లిందా అందమై. దాసు, నేను చెప్పేది వింటావా? ఏంటో చెప్పు. నేను నీతో వస్తాను, కానీ ఇక్కడ మాకు రావాల్సిన వాట ఒకటి ఉండదే, అది తీసుకుని వచ్చేస్తాను. అప్పటి వరకు కాస్త ఓపిక పట్టు దాసు, ప్లీజ్ దాసు. అబ్బి చెప్పింది తింటాడు గాని, అమ్మి ముందు అల్లుడి గారికి జ్యూస్ ఇవ్వు. అట్నే అమ్మి. ఇదిగో జ్యూస్ తాగు దాసు. ఇందులో ఏం కలిపారు? కొంపదీసి మొత్తం మందు కానీ కలపలేదు కదా? చ అట్టంటిదేమి లేదు అల్లుడి గారు, ఇది ఓన్లీ ఫ్రూట్ జ్యూసు అంతే. మమ్మల్ని నమ్మండి. మిమ్మల్ని నమ్మడానికి వీల్లేదబ్బా. నేను ఈ జ్యూస్ తాగాలంటే ముందు మీరు తాగండి, అప్పుడు నమ్ముతాను. అలాగే తాగుతాం. అమ్మే, ఇదిగో తీసుకో, ఇది జ్యూస్ తాగు. తాగు, తాగండి ఇప్పుడు. దాసు, ఇప్పుడు నీకు నమ్మకం కుదిరిందా? తాగు. అలాగే అమ్మి, నువ్వు చెప్పావు కదా, తాగేస్తాను. అల్లుడు గారు, ఇక్కడ మాకు రావాల్సిన వాటా మాకు రావాలంటే నేను అమ్మి కొద్ది రోజులు ఈయన్నే ఉండాలి అల్లుడు గారు.
అందుకని ఆహా, అందుకని రేపు నువ్వు వెళ్ళిపోతాసు. ఓ వారం ఆగి నేను మా అమ్మి నీ దగ్గరికి వచ్చేద్దాము. ఆహా, హె, నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతే మీరు ఇక్కడే సెటిల్ అయిపోతారు. నాకు మీ సంగతి బాగా తెలుసు. ఇక్కడ సెటిల్ అయ్యే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా నీ దగ్గరికి వచ్చేస్తాం. అయినా మేము ఎక్కడే సెటిల్ అయిపోవడానికి మాకిళ్ళు ఏమన్నా చుట్టాలా అల్లుడు గారు? చెప్పండి. ఆహా, కావలసినంత డబ్బిస్తా నటించు అన్నారు. అందుకే నటిస్తున్నావు అంతే. కన్ఫర్మ్ గా వస్తారా? కన్ఫర్మ్ గా వస్తాం. వచ్చేదే, అందులో డౌటే లేదు అల్లుడు గారు. ఓరి నాయను, వీళ్ళేదో మత్తు మందు కలిపి నన్ను మాయ చేసి తాగినట్టుగా నేను బిహేవ్ చేస్తే వీళ్ళు బామ్మకి పట్టించి నన్ను బయటికి పంపించేద్దాం అనుకున్నారా? ఓసి నీ అమ్మ కడుపుల మాడ, మీ తల్లి కూతుర్లు ఏమి స్కెచ్ చేశారే, చెప్తానే మీ సంగతి. మీ చేత కూచిపూడి భరతనాట్యం రెండు మిక్స్ చేసి డాన్స్ చేయిస్తానే. సరే అత్త, మీరు చెప్పింది నేను చేస్తాను. కానీ నా కోసం మీరు ఒక పని చేయాలి. మీ ఇద్దరూ నా కోసం డాన్స్ చేస్తే నేను మీరు చెప్పినట్టే చేస్తా. డాన్సే కదా ఓకే, చేసేస్తా. ఏమే? ఓకే అమ్మే, చేసేద్దాం. ఎట్టగైనా ఇరగదీసేద్దాం అల్లుడు గారు. సాంగ్ పెట్టండి. ఏంటి? జామ చెట్టు కాస్తాయి జామకాయలో, జామకాయలో, జామకాయలో. మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలో, మామిడికాయలో, మామిడికాయలో. అరే మల్లె చెట్టుకు పూస్తాయి మల్లె పువ్వులో, మల్లె పువ్వులో, మల్లె పువ్వులో. బంతి చెట్టుకు పూస్తాయి బంతి పువ్వులో, బంతి పువ్వులో, బంతి పువ్వులో. 5 నిమిషాలు అయిపోయింది. వీళ్ళందరినీ పిలిచి పెద్ద గొడవ చేయాలి. అత్తయ్య, మావయ్య, మరిది గారు, తేజ, బామ్మగారు, బామ్మగారు, అత్తయ్య, తేజ. ఏంటి గోలా? అర్ధరాత్రి అంకాలమ్మ శివాలన్నట్టు ఎందుకలా అరుస్తున్నావు? ఆ దాసుగాడు పక్క తాగబోతని మా చెల్లి, నేను, మా అమ్మ ఎంత చెప్పినా మీరు నమ్మలేదు కదా బామ్మగారు. ఇప్పుడు నాతో రండి. వాడెంత పచ్చి తాగబోతే ఇప్పుడు నిరూపిస్తాను. రండి. రండి బాబుగారు, రండతయ్య. జామ చెట్టు కాస్తాయి జామకాయలో, జామకాయలో, జామకాయలో. మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలో, మామిడికాయలో. చెల్లి, చెల్లి, కన్యా, చెల్లి, ఏంటి చేస్తున్నారు? సంధ్య, చెల్లి, సంధ్య ఆపండి. జడలోన పెడతారు మల్లె చెండులో, జడలోన వేస్తారు పూల దండలో. ఊదిరిపోతూ ఉంటాయి ఆగు చెల్లి, కన్యా ఆపండి. చెల్లి, సంధ్య ఆపు. అయినా గాని సంధ్య, కన్యా, ఏంటి మీరు చేస్తున్న పనులు? ఆపండి. అమ్మ మధు, మీకే చెప్పేది ఆపండి. డాన్స్ చేస్తుంటే గాల్లో తేలిపోతున్నట్టుందమ్మా. నువ్వు కూడా వచ్చి మధు డాన్స్ చేయి. ఆపండి.
చిల్లి ఆపు. ఏంటే మీరు చేస్తున్న పని? ఒసే దమయంతి, ఏంటిది? మాట్లాడవేంటి? ఏమే, ఇదేమైనా సంసారం చేసుకునే ఇల్లు అనుకున్నారా, లేకపోతే తాగుబోతులుండే కొంప అనుకున్నారా? ఆడవాళ్ళయుండి తాగి తందనాలాడతారా? అవ్వా అవ్వా అవ్వా! ఎవరైనా చూస్తే మా ఇంటి పరివేం కావాలా, మా ఇంటి మర్యాద ఏం కావాలా? చీచి చీచి చీ! రోజు రోజుకి మరీ చండాలం అయిపోతుంది ఇల్లు. దమయంతి, ఇలాంటి వాళ్ళతోనా నువ్వు సంబంధం కలుపుకుని మధుని నీ ఇంటి పెద్ద కోడలిగా చేసుకున్నావు? వాళ్ళకి లేకపోతే లేకపోయింది, నీ బుద్ధి ఏమైందే? వాళ్ళతో కలిసి నీ బుద్ధి కూడా చెదలు పట్టినట్టుంది. ఏం చేస్తున్నారో చూడు. కన్యా, ఏంటి పిచ్చి పనులు? ఏమైంది మీకు? మత్తులో మునికి తేలుతున్నారేంటి? ఆపండి. మందు మనకెలా ఎక్కింది? ఈ దాసుగాడు గ్లాసులు మార్చేసాడా ఏంది? వెళ్ళకపోతే మీ అత్తయ్య గారు ఒప్పుకోరు కదా, గొడవ చేస్తారు. ఆమెని ఎలా మేనేజ్ చేస్తారు? మీకు ప్రాబ్లం అవుతుందేమో. మీ అత్తయ్యని తక్కువ అంచనా వేస్తున్నావు. నాకు ఎలాంటి ఇబ్బంది రాదు. ఎవరిని ఇబ్బంది పెట్టాలో నాకు బాగా తెలుసు. నువ్వే చూస్తావుగా ఏం జరుగుతుంది అని. సంధ్య, కాఫీ తీసుకురమ్మని చెప్పి ఎంతసేపు అయింది? త్వరగా తీసుకురా. సంధ్య, వినిపించిందా? ఏంటత్తయ్య అలా చూస్తున్నారు? సంధ్యని కాఫీ తీసుకురమ్మని చెప్తే నేను తీసుకొచ్చానేంటానా? ఇక మీరు సంధ్యని మర్చిపోవాలి. ఎందుకు? సంధ్య ఎలాగూ ఇవాళ దాస్తో వెళ్ళిపోతుంది కదా. ఇక నుంచి ఈ ఇంటి చిన్న కోడల్ని నేనే. మీ పెద్ద కోడలు మధుకి బద్ధకం ఎక్కువ. తను ఇలాంటి పనులు చేయదు. ఈ రోజు నుంచి ఇంటి పనులన్నీ నేనే కదా చెయ్యాలి. అందుకే మీకు కాఫీ తెచ్చాను. సింధు, మరీ ఎక్కువ ఆశలు పెట్టుకోకు. నీకు అవకాశం వచ్చింది. నీ ఉరుములు ఎలా ఉంటాయో చూపించావు. నాకు సమయం వస్తుంది. అప్పుడు నా మెరుపులు ఎలా మెరుస్తాయో నువ్వే చూస్తావు. కాసేపు ఆగు. ఏం జరుగుతుందో నీకే తెలుస్తుంది. అత్తయ్య మాటలు చూస్తే తను ఏదో చేయబోతుందనిపిస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు? వెళ్ళు, వెళ్ళి పని చూసుకో. వెళ్ళు. దాసు, దాసు, దాసు వాష్రూమ్లో ఉన్నట్టున్నాడు. దాసు, దాసు పలకట్లేదేంటి? దాసు,
దాసు లోపల కూడా లేడు. ఎక్కడికి వెళ్ళుంటాడు? హ, దాసు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు? ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు? ఎక్కడికి వెళ్ళుంటాడు? ఛా, ఏం అర్థం కావడం లేదే. దమయంతి, దగ్గరుండి వీళ్ళని పంపిస్తున్నావు. చాలా రోజులకి ఒక మంచి పని చేస్తున్నావు. అక్క వెళ్ళిపోతున్నావు అక్క. ఈ ఇంటితో మకరణం తీరిపోయింది. మధు, మన రుణానుబంధం తెగిపోతా ఉండదు. ఏహే ఆపండి మీ పాడేడుపులు. పాడు మీ ముష్టేడుపుల వల్లే మా ఇంటికి దరిద్రం పట్టుకుంది. అమ్మా, ఇప్పుడైతే దుర్ముహూర్తం నడుస్తోంది. వీళ్ళని త్వరగా పంపించేస్తే మనకి మంచిదమ్మా. బాగా చెప్పావురా చంద్ర. దుష్టులు వెళ్ళిపోవడానికి దుర్ముహూర్తమే కరెక్ట్ అయిన సమయం. ఇదిగో సంధ్య, ఎక్కడైనా మీ అమ్మ కొంగు మీ అక్క కొంగు పట్టుకుని తిరగడం మానేసి నీ మొగుడుతో చక్కగా కాపురం చేసుకొని చావు. కన్యాకుమారి, మీ అల్లుని పిలు. ఆల్రెడీ దాసుని పిలవటానికి సింధు వెళ్ళింది అత్తయ్య. దాసు రాగానే వీళ్ళని పంపించేద్దాం. ఏంటి సింధు, ఒక్కదానివే వచ్చావే? దాసు ఎక్కడా? నిన్నేనే అడుగుతుంది. దాసు ఎక్కడా? ఏంటే మాట్లాడకుండా అలా సైలెంట్ గా ఉన్నావు? సమాధానం చెప్పు. దాసు ఎక్కడా? దాసు ఇంట్లో లేడు భాగ్యం. దాసు ఇంట్లో లేకపోవడం ఏంటి? నా పెళ్ళాన్ని నాతో పంపించండి అని ఇంత రచ్చ చేసినవాడు సంధ్యని తీసుకొని వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళాడసలా? సింధు, దాసుకు ఒకసారి ఫోన్ చెయ్యి. చేశాను భాగ్యం, లిఫ్ట్ చేయడం లేదు. నీకు చెప్పకుండా దాసు ఎక్కడికి వెళ్ళడుగా సింధు. చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు అంటే ఇదేదో ఆలోచించాల్సిన విషయమే. చెప్పు సింధు, దాసు సంధ్యని తీసుకెళ్లటానికి వస్తాడా రాడా? ఖచ్చితంగా రాడు. రాడని నువ్వెలా చెప్తున్నావు దమయంతి? ఇవాళ మనం సంధ్యని తనతో పంపిస్తామని మనం చెప్పాం కదా. కాని ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయాడు అంటే వాడేంటో వాడి బుద్ధేంటో అర్థం అవడం లేదా అత్తయ్య? ఆ దాసుగాడు పక్కా తాగుబోతూ తిరుగుబోతూ పోరంబోకు. బాధ్యత లేదని మేము చెప్తున్నా వినకుండా నా చెల్లిని వాడితో పంపాలని చూశారు.
వాడు ఓ దేశదిమ్మరి ఊళ్ళ మీద పడి తిరుగుతూ ఉంటాడు తప్ప కాపురం చెయ్యడు. అది తెలిసే నా ఎమ్మిని నేను ఇక్కడికి తీసుకొచ్చాను. ఆ దాసుగాడికి ఎక్కడ ఏదో జాక్పాట్ తగిలినట్టుండదు. అందుకే ఇంకా పెళ్ళవక్కర్లేదని పెట్ట సర్దేసుకొని చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయింటాడు. సింధు, నీకేం తెలియనట్టు నటించుకో. దాసు మా ఇంటికి రావడానికి కారణం నువ్వే అని నాకు బాగా తెలుసు. అవును, నేనే కారణం. అయితే ఇప్పుడు ఏమంటావు యష్? నా భర్తకు దగ్గర అవ్వాలి, నా అత్తారింటికి కోడల్ని కావాలి అని చూస్తున్న దాన్ని నేను వదిలిపెడతానా యష్? దానికి ఎలాంటి ట్రీట్మెంట్ చెయ్యాలో నాకు బాగా తెలుసు. చూడు సింధు, నువ్వు లేనప్పుడు సంధ్య పిల్లల్ని సొంత తల్లిలా చూసుకుంది, అది తెలుసా? నా పిల్లల్ని తల్లిగా చూసుకోవడానికి అసలు ఆ సంధ్య ఎవరు? రిషి శశి నా పిల్లలు అని ఎక్కడ నాకు తెలిసిపోతుందో అని ఆ నిజం నాకు తెలియకుండా చెయ్యాలనే కదా కిరాయి మనిషిని డబ్బులిచ్చి మరీ తల్లిగా నెట్టించమని మీ అమ్మ ఆ సంధ్యని తీసుకొచ్చి ఈ ఇంట్లో పెట్టుకుంది. నువ్వు అన్నది నిజమే సింధు. సంధ్య నటించడానికే వచ్చింది, కానీ రాను రాను పిల్లల మీద అభిమానం పెంచుకుంది, తెలుసా? సంధ్య పెంచుకున్న అభిమానం నా పిల్లల మీద లేక నీ మీద యష్? సంధ్య మెంటాలిటీ ఎలాంటిదో నీకు తెలియదు యష్, నాకు తెలుసు. దాని ప్రేమంతా పిల్లల మీద కాదు, నీ మీద. అందుకే మీ ఇంటిని పట్టుకుని వేలాడుతుంది. సంధ్య మీద నీకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేకపోయినా కేవలం నా మీద కోపంతోనే దానికి దగ్గరవుతున్నావు, తనతో క్లోజ్గా ఉంటున్నావు. అది నాకు తెలుసు. అవును, అయితే ఇప్పుడు ఏమంటావు? సంధ్య లెక్క తేలుస్తాను అంటాను. చూడు సింధు, అనవసరంగా సంధ్య జోలికి వెళ్ళకు. నీకు అడ్డుగా ఉందనే కదా సంధ్యని వెళ్ళగొట్టాలి అని అనుకుంటున్నావు. ఒక్క విషయం తెలుసుకో, సంధ్య వెళ్ళిపోయినా నువ్వు మాత్రం నాకు దగ్గర కాలేవు. మనం ఒక్కటయ్యే ప్రసక్తే లేదు. సంధ్య వల్లేమీ నేను నీకు దూరం అవ్వలేదు. సంధ్య లేకపోయినా నువ్వు కేవలం నా పిల్లలకి తల్లివి మాత్రమే తప్ప నాకు భార్యవి కావు. అనవసరంగా పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయకసిందు. ఏంటలా చూస్తున్నావు? ఎందుకు అలా చూస్తున్నావు? మొత్తానికి నీ మనసులో మాట ఒప్పుకున్నావు. నా మీద కోపంతోనే సంధ్యకి దగ్గరయ్యాను అని. అది చాలు నాకు. చూడు యష్, నేను నీకు ఒక విషయం చెప్తున్నాను, గుర్తుంచుకో. సంధ్యని ఈ ఇంట్లో నుంచి పంపకుండా నేను అస్సలు ఊరుకోను. జస్ట్ ఇప్పుడు కొంచెంలో మిస్ అయ్యింది. ఈసారి ఆ పొరపాటు జరగదు, కరెక్ట్గా పర్ఫెక్ట్గా జరుగుతుంది. ఓకే? నువ్వేదో వర్క్లో ఉన్నట్టున్నావు, నువ్వు కంటిన్యూ చేసుకో. కూర్చో యష్, కూర్చో. వస్తానే. జిగిజిగిజి అయ్యయ్యా, ఓహోహో, నా కన్య ఎక్కడికి వెళ్ళట్లేదు.
డాక్టరు ఏంటి డాక్టరు అట మెలికలు తిరిగిపోతా ఉండవు స్ప్రింగ్ గాని మింగినవేంది? ఆనందం కన్యా, పట్టరాని ఆనందం. దేనికో అంత ఆనందం. నువ్వు ఈ ఇల్లు వదిలి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయావు చూడు, అందుకే అందుకే అంతులేని ఆనందం. ఇదిగో డాక్టరు నీ తంతు మరి ఎక్కువైపోతా ఉండది. ఏం చేయమంటావు కన్యా? నిన్ను చూడగానే నాలో ఉన్న ప్రేమ నా మనసు ఢామ్మని బద్దలు కొట్టుకొని మరీ బయటకొచ్చి ఎక్కువగా ప్రవహిస్తుంది కన్యా. రా కన్యా, ఈ ప్రేమ ప్రవాహంలో ఇద్దరం అలా కొట్టుకుపోదాం. కొట్టుకుపోవటం కాదు, నువ్వు ఈ పిచ్చి వేషాలు మానుకోకపోతే నిన్ను పట్టుకుపోయి మూసి నదిలో ముంచేస్తాను. ఎందుకు కన్యా అంత హార్ష్గా మాట్లాడతావు? నువ్వు వెళ్ళిపోతావని నేను ఎంత బాధపడ్డానో తెలుసా? ఆ దేవుడు నా ప్రార్థన ఆలకించి నిన్ను ఇక్కడే ఉంచి నాకు ఎంత మేలు చేశాడో. కన్యా, నీకు నాకు మధ్య ఏదో తెలియని బంధం ఉంది. అందుకే ఐరన్లా నేను, అయస్కాంతంలా నువ్వు అతుక్కుపోతున్నావు. నీకు దండం పెడతా డాక్టరు, నన్ను వదిలేయ్. నిన్ను ఎలా వదిలిపెట్టగలను కన్యా? ప్రేమకి పట్టుకోవడమే తప్ప పట్టు విడవడం తెలియదు కన్యా. నీ చేత ఐ లవ్ యూ అని చెప్పించుకునేంత వరకు ఈ ప్రయత్నాలు ఆగవు. ఛీ! ఇదెక్కడి సంతరా నాకు? ఛీ! చెప్పు ప్రవీణ్. మధు, నీకు గుడ్ న్యూస్. ఏంటది? నువ్వెప్పటి నుంచో ఆ గవర్నమెంట్ ల్యాండ్ విషయంలో ఆ పొలిటీషియన్ కలవాలనుకుంటున్నావు కదా? అవును. ఆ పొలిటీషియన్ నీకు అపాయింట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడే నాకు వాళ్ళ పిఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. రేపు మార్నింగే నీకు అపాయింట్మెంట్ అంట. ఈ ఆపర్చునిటీ కోసమే నేను వెయిట్ చేస్తున్నాను ప్రవీణ్. ఇప్పటికొచ్చింది. ఇప్పుడు ఆ సింధుకి నేనేంటో చూపిస్తాను. ఉంటాను ప్రవీణ్, రేపు అతన్ని కలుస్తాను. ఓకే మధు, బాయ్. సింధు, ఇప్పుడు చెప్తాను నీ పని. నిన్నొక్క ఆట ఆడుకుంటాను. యష్, ఏంటి? మీ వదిన డిజైన్ చేసిన ప్రాజెక్ట్ ఎలాగూ హోల్డ్లో ఉంది కదా. ఎందుకైనా మంచిది ఆ ప్రాజెక్ట్ని నువ్వు మళ్ళీ రీడిజైన్ చేయొచ్చు కదా. అంత అవసరం ఏముంది? ఆల్రెడీ మా వదిన చేసిన డిజైన్ బాగానే ఉంది కదా, మళ్ళీ రీడిజైన్ ఎందుకు? ఇంకా ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందని నీకు నమ్మకం ఉందా యష్? ఉంది. ఆ గవర్నమెంట్ ల్యాండ్ గురించి ఏ ప్రూఫ్స్ లేవనే కదా మీ వదిన కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోయింది. నేను సైలెంట్ అయ్యానని నీకెవరు చెప్పారు సింధు? మీరు తలుచుకుంటే అవేమి పెద్ద ప్రాబ్లమ్స్ కాదు. మీరు కొద్దిగా మనసు పెడితే గవర్నమెంట్లో మీకున్న ఇమేజ్ వల్ల అంతా ఈజీ అయిపోతుంది కదా సార్. నేను మనసు పెట్టాలి అంటావు? అవును సార్. ఓకే, ఆ గవర్నమెంట్ ల్యాండ్ మీ కంపెనీకి వచ్చేలా చేస్తే
మరి నాకేంటి యూజు? మీ పర్సంటేజ్ మీకు వచ్చేలా చేసే బాధ్యత నాది. ఓన్లీ పర్సంటేజేనా? పర్సనల్గా ఏమీ లేదా? అర్థమైంది సార్. మీకోకే అయితే ఈ ప్రాజెక్ట్లో మీరు స్లీపింగ్ పార్ట్నర్గా ఉండొచ్చు. మీ వాటా మీరు తీసుకోవచ్చు. నాకు కావాల్సింది ఇదే. నేనేదైనా సరే పర్సనల్గానే కోరుకుంటాను. నాతో ఇంత ఓపెన్గా డీల్ మాట్లాడిన వాళ్ళని ఫస్ట్ టైం చూస్తున్నాను. మీ సపోర్ట్ నాకుంటే నా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది. నా ఫుల్ సపోర్ట్ నీకుంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ ల్యాండ్ పేపర్స్ త్వరగా క్లియర్ చేసి నాకు ఇస్తే మేము ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేసుకుంటాం. అవన్నీ నేను చూసుకుంటాను. ఆ ల్యాండ్ పేపర్స్ నీ చేతికి వచ్చాయనుకో, ఆ ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేయండి. మీ వెనక నేనుంటాను. సార్, ఇంకొక చిన్న ఫేవర్. ఏంటది? మా కంపెనీలో ఇంకొక పార్ట్నర్ ఉన్నారు, సునంద మేడం అని. మీరొకసారి మేడంకి ఫోన్ చేసి ఆ గవర్నమెంట్ ల్యాండ్ పేపర్స్ వస్తాయని మేడంకి భరోసా ఇస్తే బెటర్గా ఉంటుంది. ప్లీజ్ సార్. అలాగే, తప్పకుండా చేస్తాను. ఇది సునంద మేడం గారి విజిటింగ్ కార్డ్. ఇది నాకొదిలే, దీని సంగతి నేను చూసుకుంటా. కానీ నా సంగతి నువ్వు చూసుకోవాలి. మరి నేను వెళ్ళొస్తాను సార్. ఓకే సార్. మనం మళ్ళీ కలుద్దాం సార్. ఉంటాను. బాయ్ సార్. సింధు, యష్, సింధు, యష్. మేడం, మీరేంటి సడన్ గా ఇలా వచ్చారు? కాల్ చేస్తే మేమే ఆఫీస్కి వచ్చేవాళ్ళం కదా మేడం. నా ఎక్సైట్మెంట్ ఆపుకోలేక నేనే మీతో మాట్లాడదామని ఇలా ఇంటికొచ్చేసాను యష్. దేని గురించి మేడం అంత ఎక్సైట్మెంట్? మనం కొత్తగా స్టార్ట్ చేయబోతున్న ప్రాజెక్ట్ గురించి సింధు. యష్, నేనేదో అనుకున్నాను గాని ఇమీడియట్ గా మనం ఆ ప్రాజెక్ట్ ని మొదలు పెట్టేద్దాం. అస్సలు లేట్ చేయొద్దు. మనకు కావలసిన సపోర్ట్ దొరికింది. ప్రాజెక్ట్ కోసం ఎంత ఫండ్ కావాలన్నా రిలీజ్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అదేంటి మేడం, ప్రాజెక్ట్ని హోల్డ్లో పెడదాం, అన్నీ క్లియర్ అయ్యాక చేద్దామన్న మీరే ఇప్పుడు ఇమీడియట్గా స్టార్ట్ చేద్దాం అంటున్నారేంటి? ఆశ్చర్యంగా ఉంది మేడం నాకు. యష్, సేమ్ నీలాగే నేను కూడా చాలా సర్ప్రైజ్ అవుతున్నాను.
ఆ గవర్నమెంట్ ల్యాండ్ గురించి ఏవో ఎలిగేషన్స్ ఉన్నాయి. ఆ ల్యాండ్ పేపర్స్ మనకి రావు అనుకున్నాను. ఆ, అవును మేడం. ఇంతకు ముందే ఆ పొలిటీషియన్ నాకు ఫోన్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆ ల్యాండ్ మీ కంపెనీకి వచ్చేలా చేస్తానని చాలా సపోర్టివ్ గా పర్సనల్ హామీ కూడా ఇచ్చారు. నిజమా మేడం? అవును సింధు, ఆ పొలిటీషియన్ తో మాట్లాడిన తర్వాత మన ప్రాజెక్ట్ మీదున్న అన్ని డౌట్స్ నాకు క్లియర్ అయిపోయాయి. ప్రాజెక్ట్ గురించి ఇక నాకు ఏ ప్రాబ్లం లేదు. నమ్మలేకపోతున్నాను మేడం. ఆ పొలిటీషియనే పర్సనల్గా మీకు ఫోన్ చేశారంటే ఇదంతా దగ్గరుండి ఎవరో చేయించారనిపిస్తుంది. ఎవరు చేస్తుంటారు యష్? అదే నాకు కూడా తెలియట్లేదు మేడం. నేనే. మధు, ఇదంతా చేసింది నువ్వా? ఎస్ మేడం. మన ప్రాజెక్ట్ ఆపాలని కొందరు పని కట్టుకుని మరీ మార్కెట్లో బ్యాడ్ పబ్లిసిటీ చేస్తున్నారు. దానికి చర్మగీతం పాడాలని నేను ఆ పొలిటీషియన్ని పర్సనల్గా కలిసి మన ప్రాజెక్ట్ ఎంత జెన్యూనో అన్నది డీటెయిల్గా చెప్పాను. దాంతో ఆయన ఇంప్రెస్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్ హైకమాండ్తో మాట్లాడి ఆ ల్యాండ్ మన కంపెనీకి వచ్చేలా చేస్తాను అని నాకు ప్రామిస్ చేశారు. నువ్వు చాలా గ్రేట్ మధు. ఐ అప్రిషియేట్ యూ. గ్రేట్ వర్క్. గుడ్ జాబ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. వదినా, సాధించు వదినా. కంగ్రాట్స్. మరిది గారు, మధ్యతరగతి వాళ్ళకి మంచి చేయాలన్న ఉద్దేశంతో మొదలుపెట్టిన ప్రాజెక్ట్ ఇది. దీన్ని ఆపడం ఆ దేవుడి తరం కూడా కాదు. ఇందులో నేను సాధించిందేమీ లేదు. మరిది గారు నా మీద పెట్టుకున్న నమ్మకం, మా అత్తయ్య ఆశీస్సులు ఈ రెండే నేను గెలిచేలా చేశాయి. అత్తయ్య, ఈ ప్రాజెక్ట్కి ఎటువంటి ఆటంకం కలగకుండా సవ్యంగా జరగాలని నన్ను ఆశీర్వదించండి. నీలో ఉన్న కార్యసిద్ధి, పట్టుదల, సంకల్పం ఎప్పటికీ అలాగే నిలిచిపోవాలి మధు.